త్రివిక్రమ్ గారిని మనం గురూజీ అని ఎందుకు పిలుస్తామంటే 20 ఇయర్స్ బ్యాక్ తీసిన 'నువ్వే నువ్వే' కానీ, 'నువ్వు నాకు నచ్చావు' కానీ, 'మల్లీశ్వరి' గానీ మనకిప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు. సినిమా నుంచి బయటకొచ్చి 1, 2 రోజుల తర్వాత మర్చిపోయే సినిమాలైతే కావు. 20 ఇయర్స్ అయినా కూడా ఆ డైలాగ్స్ మనల్ని హాంట్ చేస్తుంటే ఆ సినిమాలో సీక్వెన్సెస్ అనేవి ఇంకా మీమ్స్‌గా మనం వాడుతూనే ఉంటాం. సో, అంత క్వాలిటీ రైటింగ్ ఉండేది ఆయన సినిమాల్లో. సో, రీసెంట్‌గా ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యాక ఆయన సినిమాల్లో లావిష్‌నెస్ పెరిగింది. క్వాలిటీ ఆఫ్ రైటింగ్ తగ్గిపోయింది. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్‌గా వచ్చిన 'గుంటూరు కారం'. But Vishwanathan and Sons is such a film where we can find the lavishness of new Trivikram films and the quality writing of old Trivikram films. సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకుంటే సినిమా స్టోరీ లైన్. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రిఫ్రెషింగ్ స్టోరీ చూసా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. స్టోరీ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా అంటే ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు ముందు చూడలేదు అంత కాదు కానీ ద వే డైరెక్టర్ ప్రెజెంటెడ్ ది ఏజ్ గ్యాప్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఏంటంటే ద కోర్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ద హీరోకి హీరోయిన్కి ఏంటంటే 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది. అండ్ ద వే డైరెక్టర్ డెల్ట్ దట్ ఏజ్ గ్యాప్ ట్యాబు ఏంటంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలా సెన్సిటివ్ టాపిక్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా డీల్ చేశాడు వెంకీ అట్లూరి. అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం వెంకీ అట్లూరి హీ డైరెక్టర్ లక్కీ భాస్కర్ ప్రీవియస్లీ విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఆబ్వియస్లీ నేను చాలా ఎక్సైట్ అయ్యా విశ్వనాథన్ సన్స్కి. అండ్ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది సినిమా ఇంకా అసలు ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ద కోర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే ఏజ్ గ్యాప్ అయినా కూడా సినిమాలో చాలా మంచి బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ ఉంటాయి, హోల్సమ్ మూమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే ముత్తుస్వామి సీక్వెన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్ కానీ, డైలాగ్ రైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్ అండ్ మేక్స్ దిస్ ఫిలిం వెరీ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ అనమాట. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే వెంకీ అట్లూరి డైరెక్షన్ అని చెప్తాను. ఎందుకంటే స్టోరీ బిలాంగ్స్ టు ఏ రిచ్ ఫ్యామిలీ. అంటే రిచ్ అంటే గేటెడ్ కమ్యూనిటీసే వెళ్ళి చూస్తారు, వాళ్ళు ఒకరే కనెక్ట్ అవుతారు అని కాకుండా ఎవ్రీ హ్యూమన్ సోల్ అంటే హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయి. అంత మంచి సీక్వెన్సెస్ ఉన్నాయి. కోర్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది చాలా చిన్నదే అయినా ద వే డైరెక్టర్ ప్యాక్స్ అండ్ వెరీ హోల్సమ్ సీక్వెన్సెస్ ఇన్ బిట్వీన్ ది వెరీ క్యూట్ అండ్ లిటిల్ స్టోరీ మేక్స్ దిస్ ఫిలిం ఏ వెరీ గుడ్ వాచ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఫస్ట్ హాఫ్లో వచ్చే ముత్తుస్వామి సీక్వెన్సెస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సీన్. అసలు చాలా రోజుల తర్వాత అసలు నేను చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ఫీల్ వచ్చింది నాకు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా నాకు ఏంటంటే పర్సనల్లీ ఇట్ ఈస్ వెరీ ట్రిగ్గరింగ్ ఫర్ మీ. అంటే తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు కారాయి. సో దట్ సినిమా అంత బాగుంది, అంత డీప్ ఉంది, డైలాగ్ రైటింగ్ కూడా అంత బాగుంది. సో దీస్ ఆర్ ది ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిలిం. సో సినిమాకి ఏది వర్కౌట్ అవ్వలేదు అని మాట్లాడుకుంటే సినిమా సెకండ్ హాఫ్ అనేది ఒక పాయింట్ దగ్గర స్ట్రక్ అయిపోయింది అనిపిస్తుంది. ఏంటంటే ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళదు అండ్ ఇట్ ఈస్ స్టక్ దేర్ అనిపిస్తుంది. అయినా కూడా విల్ హ్యావ్ వెరీ గుడ్ సీక్వెన్సెస్ అనమాట. మంచి హోల్సమ్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో కూడా ప్లే చేశారు డైరెక్టర్. వాటి వల్ల ఏంటంటే మనం బోరింగ్గా ఎగ్జాస్టింగ్గా అనిపించదు. అండ్ ఆ సీక్వెన్సెస్ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా సినిమాలోకి మధ్యలోకి వచ్చాయా అంటే లేదు, చాలా బ్యూటిఫుల్గానే బ్లెండ్ అయ్యే స్టోరీకి. బట్ ఏంటంటే స్టోరీ స్టక్ అయిపోయిందన్న ఫీలింగ్ మాత్రం సెకండ్ హాఫ్లో అలా వస్తూనే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అది అంటే నెగిటివ్ అని చెప్పను. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నాకు సినిమాలో క్లైమాక్స్ అనేది చాలా రష్ చేశారు అనిపించింది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసాను కాబట్టి హీరో ఏదో ఒకటి ఒప్పుకోవాలి కాబట్టి, ఎస్ ఆర్ నో చెప్పాలి కాబట్టి, ఆడియన్స్ కన్విన్సింగ్ చేయడానికి ఎస్ చెప్పినట్టు అనిపించింది నాకు. ఏంటంటే ఆ సినిమాలో డైలాగ్ రైటింగ్ అంత నాకు బ్యూటిఫుల్ అనిపించిన క్లైమాక్స్లో మాత్రం ఒక్క సీన్ మాత్రం నాకు చాలా నేను కన్విన్స్ అవ్వలేకపోయా. ఎమోషనల్గా జనాలు కనెక్ట్ అవ్వచ్చు కానీ లాజికల్గా నాకు ఏంటంటే పర్సనల్గా నాకు కనెక్ట్ అవ్వలే. ఎందుకంటే ఏదైనా రిలేషన్షిప్ వర్క్ అవ్వాలి అంటే అదేంటంటే ఉమెన్ అండ్ మెన్ బోత్ షుడ్ ఈక్వల్లీ ఇంటూ ద రిలేషన్షిప్. వాళ్ళకి ఇద్దరికిద్దరు చాలా నచ్చి ఉండాలి, ఇద్దరికిద్దరు చాలా ఇష్టపడితేనే అది వర్కౌట్ అవుతుంది. అంటే ఉమెన్కి నచ్చకపోతేనే రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది అంటే ఇంకా ఆ అబ్బాయిలు ఏమేమి పిచ్చోలా రిలేషన్షిప్లో ఉండడానికి, వాళ్ళకి నచ్చితేనే ఉండడానికి అనడానికి. సో ఏ రిలేషన్షిప్ అయినా అబ్బాయి వద్దనుకున్నా ఉండకూడదు, అమ్మాయి వద్దనుకున్నా ఉండకూడదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఐఎమ్ ఓపెన్ టు ద కామెంట్స్, ఐఎమ్ ఓపెన్ టు యువర్ కామెంట్స్, వీ కెన్ డిస్కస్ దట్. బట్ కీపింగ్ దిస్ ఇల్లాజికల్ థింగ్ aside, సినిమా యాజ్ అ హోల్ అనే బిగ్గర్ పిక్చర్ ఏంటి అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిలిం అంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిలిం. చాలా బల్లగుద్ది చెప్తున్నా, సినిమా చాలా అంటే చాలా బాగుంది. మనం చూసే రెగ్యులర్ తెలుగు కమర్షియల్ ఫిలింలా కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా కాదు. ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా వీల్ హ్యావ్ వెరీ ఇరికించే సాంగ్స్ ఉంటాయి, ఇరికించే ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, అక్కర్లేని ప్రాసలు, అక్కర్లేని ఆర్టిఫిషియల్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఏంటంటే ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ సీన్ ఉండదు,
ఒక్కటంటే ఒక్కటి బోరింగ్ సీక్వెన్స్ ఉండదు. చాలా హోల్సమ్‌గా ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది సినిమా. అండ్ దట్ ఈస్ వాట్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ స్టోరీ, వెరీ రిఫ్రెషింగ్ స్టోరీ, వెరీ గుడ్ టేక్ ఆన్ ఏ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్, వెరీ గుడ్ మ్యూజిక్, వెరీ good presentation, and definitely I recommend to watch this film. Signing off, take care, bye.